స్టార్ట్. గుడ్ మార్నింగ్. నా పేరు నా అప్లై వచ్చేసి శ్యామల మేడం, గ్రేట్ దివ్య మేడం గారు నాకు ఇక్కడ ప్రోగ్రామ్ మీటింగ్ రావడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా నేను ప్రోగ్రామ్ మీటింగ్ రావడం జరిగింది. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్ వస్తేనే మనం నాలెడ్జ్ తీసుకోగలుగుతాం. అక్కడ ఏం చెప్తారో మనం అన్నీ నేర్చుకోగలుగుతాం, డౌన్లైన్స్కి చెప్పగలుగుతాం, ప్లాన్ చెప్పగలుగుతాం. ప్రతిరోజు మనము మార్నింగ్ మీటింగ్ వినాలి, జూమ్ మీటింగ్ వినాలి, వీడియో ఆన్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం అప్లై అని చెప్పినట్టు మనం వింటే మనం ముందుకెళ్తాం, సక్సెస్ అవుతాం. మెయిన్గా పాయింట్ వచ్చేసి మనకు డ్రెస్ కోడ్, డ్రెస్ కోడ్ ఉండాలి. డ్రెస్ కోడ్ మనం కంపల్సరీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మనకు డెమో స్కిట్ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మనం డెమో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి డెమో చెప్తేనే వాళ్ళు వింటారు, సక్సెస్ అవుతారు, వాళ్ళు జాయిన్ అవుతారు, నేర్చుకుంటారు. డెమో అనేది డెమో స్కిట్ కంపల్సరీ ఉండాలని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయితేనే మనం నేర్చుకోగలుగుతాం. రోజు ఒక విద్యార్థిలాగా ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం అని నేను చెప్పడం జరుగుతున్నది. అందరికీ థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం ప్రోగ్రామ్ మీటింగ్లో మన ఎస్పీ బాలి సార్ చెప్పడం జరిగింది చాలా ప్రతి విషయాలు. మన అప్లైన్ కంపల్సరీ ప్రేమించాలి. అలాగనే మన మేడాల్లో కూడా మనకు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే సాయంత్రం ఎన్ని లొల్లులైనా కూడా సాయంత్రం మనము ఇంటికి వెళ్ళినాక మనం కాంప్రమైజ్ కావాలి. మనం సారీ అనేది చెప్పాలి. మెయిన్గా సారీ అని చెప్పుకుంటే మనం ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయితే అని చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ తీసుకున్నాం మనం. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్.